శృతి హాసన్ లెక్క మార్చింది. ఈ ఏడాదిని గ్లామరస్ గా మొదలుపెట్టింది. కానీ ఇయర్ ఎండ్ కి మాత్రం పర్ఫార్మెన్స్ తోనే దూసుకెళ్ళింది. ఇక కొత్త ఏడాది మీద డీ గ్లామరస్ లుక్ లో కిక్ ఇవ్వబోతోంది. వరుసగా కంటెంట్ డ్రివెన్ స్టోరీలే చేస్తోంది. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్. శృతి హాసన్ సలార్ లో తన లుక్ తో షాక్ ఇచ్చింది. ఎక్కడా తన గ్లామరస్ లుక్ లో లేకుండా కేవలం పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ఏడాది మొత్తం తన సందడితోనే నింపేసిన శృతి వచ్చే ఏడాది మాత్రం తన దాడి పద్ధతిని మారుస్తోంది. వాల్తీరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండింట్లో శృతి గ్లామర్ డోస్ ని పెంచింది. హిట్లు సొంతం చేసుకుంది. కానీ సలార్ నుంచి తన రూటే సెపరేట్ అంటోంది. వరుసగా డీ గ్లామరస్ రోల్స్ తో షోకిస్తోంది. శృతి హాసన్ డెకాయిట్ లో తన లుక్ ఎలా ఉంటుందో, తనేసే పాత్రేంటో గ్లిమ్స్ తోనే క్లియర్ గా తెలిసేలా చేస్తుంది. సలార్, డెకాయిట్ ఇలా వరుసగా గ్లామర్ తో సంబంధం లేని రోల్స్ లో తను కనిపిస్తూ రూటే మార్చేసింది శృతి. కేజీఎఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా టాక్సిక్ లో కూడా శృతి హాసన్ నటిస్తోంది. కానీ అందులో తను చెవిటి పాత్ర వేస్తోందని తెలుస్తోంది. అలా చూస్తే సలార్, డెకాయిట్, టాక్సిక్ ఎందులో కూడా శృతి హాసన్ గ్లామరస్ రోల్స్ వేసినట్టు కనిపించట్లేదు. అన్నీ కొత్త ఏడాది మీద దాడి చేసే సినిమాలే. సో శృతి కంప్లీట్ గా డీ గ్లామరస్ రూట్ లో ప్రయోగాలకే పరిమితమవుతోందా, లేదంటే అలా కుదిరిందా? ఇది కొత్త ఏడాది మీద తన దాడి మీద జరుగుతున్న చర్చ. శృతి హాసన్ సలార్, టాక్సిక్, డెకాయిట్ ఇలా ఏ మూవీలో తన డీ గ్లామర్ రోల్ ను ఎంచుకున్నా హాయ్ నాన్నలో మాత్రం గ్లామరస్ గానే కనిపించింది. కాసేపే కనిపించే గెస్ట్ రోల్లో కూడా కవ్వించింది. అది మినహా కొత్త ప్రయోగాలన్నీ డీ గ్లామరస్ గానే ఉండటంతో కొత్త ఏడాది మీద తన దాడి పద్ధతే మార్చేసుకుందనే మాటే వినిపిస్తోంది.